జగన్మోహన్ రెడ్డికి మోసపూరిత మాటలు చెప్పడం అలవాటేనని వైసీపీ ప్రభుత్వంకు నూకలు చెల్లాయని ఇంటికి పంపడం ఖాయమని బొబ్బిలిలో భారీ మెజారిటీతో తెలుగుదేశం విజయం తథ్యమని మాజీ మంత్రివర్యులు ఆర్వీఎస్ఆర్కే సుజయకృష్ణ రంగారావు అన్నారు. బుధవారం బొబ్బిలి పట్టణంలో తమ్ముడు బేబీనాయనకు మద్దతుగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, బొబ్బిలి అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రచారంలో పాల్గొంటున్న సుజయకృష్ణ రంగారావుకు మహిళలు ఎదురు వచ్చి పూలమాలలతో సత్కరించి స్వాగతం పలుకుతున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాసనసభ్యునిగా నేను సేవలు అందించిన సమయంలో చేసిన అభివృద్ధి బొబ్బిలిలో కనపడుతుందని, గత 5 ఏళ్లుగా అభివృద్ధి ఆమడ దూరంగా ఉండడమే కాకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పథకాలను కొనసాగించలేదని, నాడు 14 ఆర్థిక సంఘం నిధుల ద్వారా తెలుగుదేశం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వారు చేసినట్టుగా చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రప్పిద్దామని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దోహదపడదామని అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమ పథకాలను ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుందని, సూపర్ 6 పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలుగుదేశం విజయం తథ్యమన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆఖరి దశకి చేరుకోవటం జరిగింది. ఈ ఆఖరి దశలోని ప్రజల్ని భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు తెలియపరిచి ప్రజల్ని కూటమి తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ పక్క తిప్పుకునే ప్రయత్నం మా కూటమి నాయకులు చేస్తున్నారు. అదేవిధంగా మరి ప్రజల్లో వైఎస్ఆర్ సిపికి, జగన్మోహన్ రెడ్డికి నూకలు చెల్లిపోయినాయి అనే ఆలోచనతోని ప్రజల్ని ప్రలోభాలకి గురి చేసి, బెదిరింపులకు గురి చేసి వైఎస్ఆర్ సిపి ఓట్లు ఎంచుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రజలంతా కూడా ఒక నిర్ణయానికి రావటం జరిగింది. వైఎస్ఆర్ సిపి గత 5 సంవత్సరాలుగా పెట్టిన ఇబ్బందులకి ఈసారి మాత్రం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ముఖ్యమంత్రి అవ్వాలి. తద్వారా రాష్ట్ర అభివృద్ధి ఏదైతే కుంటుపడిందో గత 5 సంవత్సరాలుగా, దాని నుంచి బయటపడే పరిస్థితి ఉంటుందని ప్రజలంతా కూడా విశ్వసిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నిత్యం ఏదైతే సంక్షేమం అని చెప్తున్నారో, కూటమి ప్రభుత్వం వస్తే సంక్షేమం అందదు, మా ప్రభుత్వంలో గత 5 సంవత్సరాలుగా అందించారని చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవాలు. జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడే అలవాటు చాలా ఎక్కువ. ఏదైతే మీరు సంక్షేమం అందించారో గత 5 సంవత్సరాల్లో, దానికన్నా మెరుగైన సంక్షేమం అందించడానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారనే విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదైతే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారో, రేపు ఎన్నికలు 13వ తేదీ జరిగే వరకు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రజలు స్వేచ్ఛగా ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం మీకు తెలియజేస్తారు. సార్, బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి మీ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగింది. ఈ టైంలో అభివృద్ధి జరిగిందా లేదా, అసలు ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, దానిపై మీరు ఎలా స్పందిస్తారు? బొబ్బిలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి జరిగిందా లేదా, మౌలిక సదుపాయాలు కల్పించడానికి కనీసం వాళ్ళు ఖర్చు పెట్టారా లేదా అనేది ప్రజలు ఎవరిని అడిగినా సరే చాలా స్పష్టంగా తెలియజేస్తారు. గతంలోని ముఖ్యంగా సాగునీరు, త్రాగునీరుకి పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి గ్రామాల్లో త్రాగునీరు అందించడం, సాగునీరు అందించడం, అదేవిధంగా మున్సిపాలిటీలోని మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రతి వార్డులో కూడా ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ సిపి గత 5 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో ఏదైనా చెప్పుకోవాలంటే, మా హయాంలో శాంక్షన్ చేసిన 14th ఫైనాన్స్ కింద ఏదైతే రోడ్లు, మౌలిక సదుపాయాలు ఉన్నాయో అవి వాళ్ళు వేసుకోవటం జరిగింది. అది కూడా కాంట్రాక్టులు చేసేవాళ్ళు ఆ పార్టీలో ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఆ శాసనసభ్యుడు కూడా ప్రత్యేకంగా కాంట్రాక్టర్ కాబట్టి ఆయనకి వ్యక్తిగతంగా మంచి జరుగుద్దన్న ఆలోచనతో అవి
వేయటం జరిగింది, కానీ కొత్తగా ఒక్క పని కూడా వాళ్ళు శాంక్షన్ చేసింది లేదు. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. అదే విధంగా గ్రామాల్లో కూడా ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు. పూర్తిగా సిసి రోడ్లు కానీ ఇతర సదుపాయాలు కానీ గ్రామాల్లోని 2014-19 కాలంలోని తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. ఇది ప్రజలందరికీ కూడా తెలుసు. ఆ ప్రకారంగానే ప్రజలు గత 5 సంవత్సరాలు అనుభవంతోని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పెద్ద మెజారిటీ బొబ్బిలి నియోజకవర్గంలో ఇవ్వటం జరుగుద్ది అని ఆశిస్తున్నాను.